బ్రేకింగ్ న్యూస్ గర్వంతో ఎగిరి పడుతున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కామెంట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామన్నారు. పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగి ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ విమర్శలు చేశారు. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఏంటో తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను తిట్టడమే పనిగా పెట్టుకుందన్నారు కేసీఆర్. అయితే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలకు పాలు నీళ్లు ఏవో అర్థమైందన్నారు. అందరూ సమన్వయం చేసుకుని పని చేసుకోవాలని నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది బీఆర్ఎస్ఏనంటూ నేతలకు చెప్పారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కార్యకర్తలకి పలు సూచనలు చేయడం మనం చూస్తున్నాం. ఇక అందులో ఎటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాం కాంగ్రెస్ ఇచ్చిన హామీలని అమలు చేయడంలో విఫలమైందంటూ కూడా ప్రధానంగా కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పాటు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే విజయం సాధించారో దాని గురించి కూడా మాట్లాడడం మనం చూస్తున్నాం. అలాగే కేసీఆర్ ఇంకా ఎటువంటి అంశాల గురించి ప్రస్తావించారు ఈ సమావేశంలో? ఎస్ రత్న, అయితే కొద్దిసేపటి క్రితం మొదలైనటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఉందో ఆ సమావేశంలో కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత పలు కీలకమైనటువంటి విషయాలను అయితే చర్చించారని చెప్పాలి. అందులో ప్రధానంగా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. సో అక్కడే తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీ పైన గ్రౌండ్ లెవెల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేది అయితే కేసీఆర్ అటు నాయకుల దృష్టికి అలాగే కార్యవర్గం దృష్టికి కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. కొత్త పథకాలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకురాలేదంటూ కేసీఆర్ అయితే దుయ్యబట్టినటువంటి పరిస్థితులు కూడా మనకు అక్కడ కనిపించాయి. అయితే గతంలో ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ బీమా పథకం ఏదైతే ఉందో సో దాన్ని కేసీఆర్ గవర్నమెంట్ మరింత పెంపొందించి కూడా 5 లక్షల వరకు తీసుకొచ్చి మేము దీన్ని ఇది చేస్తే ఇంతవరకు కూడా ఆ పథకాన్ని అమలు చేయట్లేదంటూ కూడా కేసీఆర్ అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరొక పక్క అటు ఏదైతే కేసీఆర్ కిట్ కావచ్చు లేకపోతే ఇతర కొన్ని పథకాలను బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి పథకాలను కావాలనే కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లట్లేదంటూ కూడా ఈ సమావేశంలో అయితే మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇక ఒక్క కొత్త పాలసీని కూడా ఈ ప్రభుత్వం తేలేదంటూ కేసీఆర్ మాట్లాడుకొచ్చారు. ఇక అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇంత హింసపూరితమైనటువంటి ఆలోచనలు చేయలేదని చెప్పేసి కూడా ఈ సమావేశంలో మాట్లాడుకొచ్చినట్టుగా సమాచారం. సో అంటే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషకు సంబంధించి కూడా కేసీఆర్ అయితే ఈ సమావేశంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ సగానికి సగం కూడా తగ్గిపోయింది. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవీ లేవు, పూర్తిగా ఇంకా అప్పుల కుప్పగా తెలంగాణ మారిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంటూ కూడా పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే అవలంబిస్తున్నటువంటి పరిణామాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుకొచ్చారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ వైపు వ్యతిరేకత వచ్చింది. ఇక రానున్నటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి మద్దతు అనేది కోల్పోతారు ప్రజల్లో. ఖచ్చితంగా తిరిగి బీఆర్ఎస్ పుంజుకుంటుంది, తిరిగి బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందంటూ కూడా ఇటు దిశానిర్దేశం అయితే చేశారు నాయకులకు. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే పూర్తిగా తేటతెల్లం అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మరొకసారి ప్రస్తావనకైతే కేసీఆర్ తీసుకొచ్చారు. రాష్ట్రం ఏదైతే ప్రజలకు సంబంధించి పరిపాలనకు సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది విఫలమైపోయింది ఈ యొక్క ప్రజా పరిపాలనలో అంటూ కూడా కేసీఆర్ అయితే మాట్లాడుకొచ్చారు. ముఖ్యంగా ఇప్పుడైతే సమావేశం మొదలు పెట్టడానికి ముందే
ఎస్ విజయ్, మనం చూస్తున్నాం ఇప్పటికే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా? ఒకవేళ పెడితే ఎన్ని గంటలకు పెట్టే అవకాశం ఉంది? ఎస్ రత్న, మరి కొద్దిసేపట్లోనే సుమారుగా 5 గంటల సమయంలో కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ని కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఆ మీడియా సమావేశంలో మరిన్ని వివరాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే భవిష్యత్తులో పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎలా బలపరచాలనేటువంటి అంశాలపైన కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. 5 గంటలకు ఇటు తెలంగాణ భవన్లో పార్టీ కార్యాలయంలోనే ఒక ప్రెస్ మీట్ని కూడా ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్లోనే పూర్తి వివరాలు కూడా వెల్లడించనున్నారు ఇటు కేసీఆర్. అయితే ఈ ప్రెస్ మీట్లో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఒక క్యూరియాసిటీ నెలకొందనే చెప్పాలి. ఇటు రాజకీయ విశ్లేషకులతో పాటు గులాబీ పార్టీ శ్రేణుల్లో కూడా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సో గత కొంతకాలంగా అంటే బీఆర్ఎస్ పార్టీ పోయినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు అయిన తర్వాత చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే పాల్గొంటా ఉన్నారు. సో మరి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ ప్రెస్ మీట్లో వెల్లడించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కావచ్చు, పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, మిగతా అందరూ కూడా ఒక క్యూరియాసిటీతోనైతే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.